తూటాలు తప్ప అనుకున్నాను. అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు, ఆయుధం తప్ప అనుకున్నాను. అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా. బాబు, ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట. ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా నీకు దగ్గరగా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని దౌర్భాగ్యురాలయ్యాను నేను. అలా అనకమ్మా, కావాలనే నీకు కనిపించకూడదనుకున్నాను. అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు? తెలుసమ్మా. తమ్ముని చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను. నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను. మరి అమ్మని చూడాలని, అమ్మా అని పిలవాలని అనిపించలేదా బాబు? అనిపించింది. తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చేసుకున్నాను. బాబు, అవునమ్మా. ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా. కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడుగా పెరిగినవాడు తమ్ముడు. వృత్తిని దైవంగా, కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మవాడు. అలాంటి వాడికి తన సొంత అన్ననే వృత్తియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా. ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటియమ్మా. నా నోటితో నేను చెప్పను బాబు, కానీ ఇక నుంచి నీ కోసం కలతపడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేదా? అమ్మా, గండ్రగూడెం చూడటానికి ఈవేళ నువ్వు జైలుకు వచ్చావంట? అవును బాబు, ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది. నేను చెప్పాను కదమ్మా, అతనికి నాకు పోలిక ఉన్నాయని. అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది? దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది. అదేంటమ్మా? అదేరా, నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు. అతని ఆఖరి కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు? ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా. అది చట్టం ఆనవాయితీగా చేసేది. నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలనరా. సరేనమ్మా, రేపే వెళ్ళి అడిగి చూస్తాను. కంట్రకొట్లి, నీకేదో తీరాల్సిన కోరుకుందట. నువ్వు తీరుస్తావా? నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి. నేను ఎలాగూ నీ ప్రాణాలు కాపాడలేను. కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను. ఏమిటో చెప్పు. ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది. అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న, లక్ష్మి అనే దంపతులున్నారు. అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడా భూస్వామి. నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి. అదంత పని వెంటనే చేస్తాను, వస్తాను. కానీ ఒక్క షరతు. ఏమిటది? ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు, నీ అధికారం ఉపయోగించకూడదు, ఆయుధం ఉపయోగించకూడదు. చెయ్యగలవా? తప్పకుండా చేస్తాను. నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి. అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి. అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, వస్తాను. వెళ్ళు తమ్ముడు, వెళ్ళు. జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటావు. లక్ష్మి, ఏంటి అన్నం ముందెట్టుకుని పసివాడి కోసమేనా? అవునండి, అలవాటు ప్రకారం 3 కంచాల్లో ముద్దలెట్టాను. ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని.
అమ్మా లక్ష్మి, అన్నా అన్నా వచ్చేసావా అన్నా? పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు. అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది. రా అన్న, మాతో పాటు 4 మెతుకులు తిందువేనరా. రా అన్నా. అలవాటు ప్రకారం 3 కంచాలు ఎట్టాను. 3వ వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా. కూర్చో అన్నా, కూర్చో. విషయం అంతా నాకు తెలిసిందమ్మా. అంతా తెలిసిందా అన్నా? నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం. అంతే, పంటలు వస్తున్నాయి వెళుతున్నాయి, వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు. దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకు వెళ్ళాడు. ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా, బలి ఇవ్వటానికి. బాకీ డబ్బుల కోసం పసివాళ్ళని తీసుకెళ్లిపోతాడా? ఇంతమందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు? రాస్కల్, నువ్వు మనిషివా పశువా? డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా? ఇదిగా నేను వడ్డీ వ్యాపారిని. నాకు డబ్బు ముఖ్యం. 1000 రూపాయలు అప్పిస్తాను. పొలం నా పేరు తాకట్టవుద్ది. నెలకి 1000కి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. వాళ్ళు వడ్డీ కట్టక్కర లేకుండా నేను నెల జీతం ఇవ్వక్కర లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువునా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపనార్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా ముఖాన కొట్టు. అప్పుల కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. ఆ పని చెయ్యడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రణాల్లా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏమిటాయా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాట కేసు అయితే 10, లోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, లంచాల జాబితా వినటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి, రక్షక శాఖ సహాయంతో పసివాళ్లకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని, అక్రమాన్ని ఆపేయ్, అక్కడితో ఆపేయ్. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 of IPC. నిద్రయోనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. ఎవడరా నువ్వు? నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. ఏట్రా మర్డర్ కేసులో ముద్దాయిలా చూస్తున్నావు? బొక్కలో నొక్కేమంటావా? కానిస్టేబుల్, నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించడానికి తప్ప భక్షించడానికి కాదు. ఇప్పుడే ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. 50 మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఏంచుకు తినేస్తున్నాడు అంటావు. అవును సార్, ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు. తహసీల్దార్ ఆఫీసులోని ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రజాశ్రేయస్ కోరే నాయకుడిగా మీరు పూనుకుని ఆ పసి వాళ్ళకి, వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి. అలా బాధపడుతూ కింద పడిపోకయ్యా నువ్వు అట్టకుండు. ఇదిగో చెక్కటి, అయ్యా, ఈ ప్రజాస్వామ్యంలో 50 మంది పెసోళ్ళను మనం రచిస్తే ఎన్ని ఓట్లు పడతాయంటావు? సత్రకాయగాళ్ళకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు. కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు మొత్తం కలిపి 200 ఓట్లు పడచ్చు. మరి శిదానంద చేతిలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 10,000 పైనే ఉన్నాయి. 10,000 ఉంటాయి. కనుక ఈ ప్రజాస్వామ్యంలో పశువులు కట్టంతో కన్ను మూసినా సరే శిదానందం చేసే పని మాత్రం నట్ట జరగకూడదు. You the stooges of corruption. You have brought down the honorable democracy to your vices level with your barbarous attitude. నాకు ఇంగ్లీష్ తెలియదు కదా, నేను ఇంగ్లీష్ లో తిట్టదు. ఇది తిట్టు కాదురా, కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే యత్నం
నువ్వు తెలుగు చెప్పడం నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమయ్యే భాషలోనే ఆయుధం ఉపయోగించకూడదు. పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. ఇంకో పట్టుకపో. ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని చంపించాయి.